హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వర్షం ఒకటే మ్యూజిక్ పొద్దున్నుంచి పడుతూనే ఉంది. భలే చిరాకుగా ఉంది గైస్ ఇంత వర్షం పడుతుంటే. ఇంటికి వచ్చాను కదా, ప్రశాంతంగా అలా మార్కెట్కి వెళ్ళి కొన్ని వెజిటబుల్స్ తీసుకొద్దాం అనుకున్నాను, కానీ వర్షం మాత్రం అస్సలు ఆగట్లేదు. ఈరోజు డేని మంచి పెసరట్టుతో స్టార్ట్ చేస్తున్నాను గైస్. ఈ పెసరట్టు హెల్తీ, ఇంకా సూపర్ టేస్టీ కూడా. పెసరట్టు ఇంకా ఎవరెవరికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. ఇంట్లో చేసిన టేస్ట్ ఇంకెక్కడ అసలుకి. పెసరట్టు అల్లం చట్నీ అంటే ఒక కాంబినేషన్ తెలుసు కదా మీకు. ఫస్ట్ అయితే ఈ రూమ్ని క్లీన్గా మార్చాల, ఆ తర్వాత ఏదైనా సరే. పాప మా అమ్మ నాకు హెల్ప్ చేస్తా అంటుంది. నువ్వే నాకు హెల్ప్ చేయి, నేనే నీకు హెల్ప్ చేసేది. కానీ ఫస్ట్ అవన్నీ తీసి అక్కడ పెట్టేయాల. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎంత ఇట్లనే ఉంది. అవును, నువ్వు ఆ టేబుల్ గురించి కంప్లైంట్ చేయడం మానేసేమా ఫస్ట్. ఈ టేబుల్ పెద్దది అంటే ఏమన్నా నవ్వుతారు. మామూలు సైజ్ టేబులే ఇది. దీన్ని మంచిగా సెట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఊరికే టేబుల్ మీద కంప్లైంట్ చేస్తే నీకేమొస్తుంది చెప్పు. ఆ టేబుల్ గురించి వచ్చినప్పుడంతా నాకు మా అమ్మకి ఎప్పుడు ఉండేది ఈ కన్వర్జేషన్ అంతా కూడా. అమ్మ ఏవేవో పనులు చెప్పింది, అవన్నీ చేయకుండా ఇలా హ్యాపీగా ఇక్కడ కూర్చోవన్నా టీ తాక్కుంటా. ఫస్ట్ డే ఆఫ్ 7 days లీవ్ ఎంజాయ్ చేస్తున్నా. ఏమంత బాగాలేదు అయినా ఓకే. రియాక్షన్లు అంతా నమ్మకండి, ఫేక్. ఇంకొక విషయం తాగేక ముందు, ఇప్పుడు కెమెరాలో చూసి మాట్లాడేటప్పుడు కెమెరా పక్క చూడాలా, రెండు స్క్రీన్ పక్క చూడాలా. స్క్రీన్ పక్క చూస్తే నేను కూడా వేరే పక్క చూస్తున్నట్టు అర్థమవుతుంది. సో అందుకే ఇప్పుడు కెమెరా పక్క చూస్తున్నా. ఈ టేబుల్ ఈ పక్క వేస్తే బాగుంటుందా, లేదంటే ఆ పక్క పెడితే బాగుంటుందా? ఛార్జింగ్ పాయింట్ అయితే తీసేస్తే బాగుంటుందా? నువ్వేమ్మా ఈ టేబుల్ మీద పడ్డావు, నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇప్పటికైతే టేబుల్ ఈ పక్కే పెడతా. దీని గురించి సపరేట్గా చెప్పుకోవాలా. ఇప్పుడు మా ఇంట్లో నాకంటే దీని యూజే ఎక్కువేమో. లెగ్ అండ్ కాఫ్ మసాజర్ ఇది. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మసాజ్ చేస్తుంది, పాదాల నుండి. చాలా బాగుంటుంది. వెనకాల చైర్లో కూర్చొని దీని కింద కాలు పెట్టేసుకోవడమే, అంత వెయిట్ ఏమి ఉండదు. సో అప్పటికప్పుడు చైర్ తెచ్చుకొని కాబట్టి దీని మీద కూర్చొని పెట్టుకోవచ్చు. పెద్ద వర్షం, అబ్బా. ఇప్పటికైతే ఊరికే నా టేబుల్ అంతా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకున్నా అంతే గైస్. ఏంటంటే ఒక టెక్ లైఫ్ని వదిలేసి బెంగళూరులో ఇక్కడ వచ్చి ఇంట్లో ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఒక 1 week ఫ్యామిలీ మెంబర్స్ గడపడం అనేది చాలా వేరే అయిపోయింది ఈ మధ్యలో. సో ఈ 1 week అంతా కూడా నేను కొంచెం ఖాళీనే. 2 days లీవ్ పెట్టాను, ఇంకొక 4 days కలిసి వచ్చాయి. గైస్, ఈ షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే అందరూ లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి గైస్. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి, ఎందుకంటే మనం 500కి చాలా దగ్గరలో ఉన్నాం. సో త్వరలో 500 కొట్టేద్దాం గైస్.